పవన్ కళ్యాణ్ కాపులు ఓట్లు అమ్మేస్తున్నాడని వైసీపీ నాయకులు విమర్శలు చేయడం విడ్డూరమని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ మండిపడ్డారు. రాజశేఖర రెడ్డి సంపాదించిన డబ్బుతో ఎన్నికల్లో గెలిచిన జగన్మోహన్ రెడ్డి తన పార్టీలో గెలిచిన కాపు నాయకులతో పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేస్తున్నారన్నారు. పవన్ కళ్యాణ్ ఎవరిని విమర్శిస్తే వారికి మంత్రులు చేశారని ఎద్దేవా చేశారు. మిగతా కులాల వారు ఎవరు పార్టీ పెట్టినందుకు జనసేన పార్టీకి విమర్శిస్తున్నారన్నారు. రాష్ట్రంలో క్యాడర్ బలంగా ఉందని వైసీపీ నాయకులు అభివృద్ధి చేయకుండా జనసేన పార్టీని విమర్శలు చేయడానికి పరిమితమయ్యారంటూ ధ్వజమెత్తారు. అంటే ఆవిడ ఒక కూలి పని చేసుకుంటుంది. ఈయనేమో రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మన కార్పొరేటర్ ఉంచుకున్న ఒక మొన్నే వచ్చి మాట్లాడుతుంది. పెద్ద పైకి వచ్చి ఎంత దరిద్రంగా మాట్లాడుతున్నారంటే నేను కార్పొరేటర్ అవుతానండి అంటదట. ఈ కార్పొరేటర్ అవుతానని ఒకరు, లేకపోతే కార్పొరేటర్ కాతానని ఒకరు వచ్చి చలాయిస్తున్నారు అధికారాలు. వీళ్ళు వదిలేసి పవన్ కళ్యాణ్ గారి గురించి మిగతా వాళ్ళ గురించి మాట్లాడడం అనేది చాలా దౌర్భాగ్యం. ఇప్పుడు ఇలాగే పవన్ కళ్యాణ్ గారు సేవాదాలు పెట్టినప్పటి నుంచి ఉన్నారు చల్లవరుణ్. ఆయన నిస్వార్థంగా ఎక్కడో కూర్చొని పని చేసుకుంటూ ఉంటాడు. ఆయన మూలాలన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా ఎక్కడ చూసినా ఇదివరకు సేవాదాల్లో ఉన్న కుర్రోళ్ళందరూ కూడా ఇప్పుడు కొద్దిగా పెద్దలు అయ్యారు, కానీ అందరూ ఉన్నారు. మన అందరినీ కలుపుకుపోమని సురేష్ గారిని నేను 30 సంవత్సరాల నుంచి చూస్తున్నా. ఎప్పుడు పైకి మాట్లాడి ఈ రోజు మొట్టమొదటి ఏమయ్యా నీ జాగీరా అని అన్నారు. పైకి వచ్చారు, నిలబడ్డారు. ఆయన ఎంత పెద్ద పనైనా చేయగలరు. ఈ రోజు నేను భాషా గారికి నేను మాటిస్తున్నా, మీకు ఏ రకమైన ఇబ్బంది వచ్చినా నిర్మోహమాటంగా ఏ రోజైనా సరే నాతో మాట్లాడచ్చు. మీరు నిజాయితీగా ఏ పని చేసినా సరే అన్నిటికీ కూడా మా మద్దతు పూర్తిగా 100% ఉంటుంది. కాబట్టి మీరు దేనికి భయపడద్దు. ఇంత కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు ముఖ్యంగా మీకు నేను కృతజ్ఞుని, రుణపడి ఉన్నాను. మీకు జనసేన పార్టీ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే జనసేన పార్టీలో సభ్యులు చేరాలి అని అందరూ చెప్తుంటే ఇన్ఛార్జీలు, రాష్ట్ర ఇన్ఛార్జీలు, రాబోతే అధికార ప్రతినిధులు వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే ఒక వ్యక్తి స్వయంగా వచ్చి నేను జాయిన్ అవుతాను, నాతో పాటు ఒక 200 మందిని తీసుకొచ్చాను, జాయిన్ అవుతాను పార్టీలో అనడం, అది కూడా సొంతంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్న అతనికి నేను నిజంగా అభినందనలు తెలుపుతున్నాను. మీలాంటి వాళ్ళే కావాలండి. జనసేన పార్టీ అంటే జనం, అసలు జనసేన పేరు ఎందుకు పెట్టారు? జనసేన పీపుల్స్ ఆర్మీ. ఇది ప్రజా సైన్యం. ఇక్కడ రాజులు, ఇప్పుడు ఆఖరికి మన మాట రాజులు అనాల్సి వస్తుంది పరిస్థితి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాజు అనలేదు, నేను జనసేన అని అన్నారు. కాబట్టి ఆయన సైన్యాధ్యక్షుడు రాజులను దించేసి మన రాజ్యం తెచ్చుకుంటున్నాం. జనసైన్యం తాలూకా, జనసేన తాలూకా రాజ్యం తెచ్చుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంత మంచి కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చారు. ఎందుకంటే నేను విశాఖపట్నం నుంచి రావడానికి ఒకటి నా గొంతు సహకరించలేదు. ఈ రోజు ఒక మిత్రుడి కూతురు పెళ్ళి ఉంది. అది అన్ని ఉన్నా కూడా నేను మాట ఇచ్చాను. ఈ హసీనా బేగం అన్నవాడు నెమ్మదిగా చిన్నవాడిగా కనబడుతుంది, కానీ పట్టుకుంటే వదలదండి బాబు. అదే పనిగా ఫోన్ చేసి ఇక్కడ ఇంతమంది ఉన్నారు, జాయిన్ అవుతాను అంటున్నారు. అది కూడా వాళ్ళన్నీ ఏర్పాట్లు చేసుకొని మనల్ని పిలుస్తుంటే మనం వెళ్ళడం లేదంటే నేను చెప్పాను ఎంత కష్టమైనా నేను వస్తానమ్మా పర్వాలేదని. లక్కీగా ఇవాళ గొంతు నేనైతే పని చేయలేదు అసలు కొద్దిగా కూడా. ఇవాళ కొద్దిగా మాట్లాడగలుగుతున్నాను, మీ అందరినీ చూడగలుగుతున్నాను. ముఖ్యంగా మహిళలందరికీ అమ్మ మీ అందరికీ నిజంగా ప్రత్యేకించి ధన్యవాదాలు.